హాయ్ ఆల్, వెల్కమ్ టు సాహితీస్ కార్నర్. ఈరోజు మనం 7th క్లాస్ ఫుడ్ ఫర్ హెల్త్ న్యూ సిలబస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ సిలబస్ ఇది నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎనీ డౌట్స్ వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్. ఫుడ్ ఫర్ హెల్త్. మనం రెగ్యులర్గా తీసుకునే ఫుడ్ అనేది మన బాడీలోకి వెళ్ళి ఎలాంటి ఫుడ్ కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది అండ్ ఎలాంటి ఫుడ్ కాంపోనెంట్స్ మన బాడీకి అవసరం అవుతాయి, ఎక్కువగా అవసరమయ్యే వాటిని ఏమంటారు, తక్కువగా అవసరమయ్యే వాటిని ఏమంటారు, కంప్లీట్ అనాలిసిస్ మనకి 7th క్లాస్ ఈ లెసన్లో చాలా క్లియర్గా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫుడ్ కాంపోనెంట్స్. హియర్ మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్స్ ఇన్ ఇండియన్ డైట్లో మనం తీసుకుంటాం రైస్, పుల్కా ఆర్ ఎనీ కర్రీస్, అలాగే దాల్, అలాగే కర్డ్, ఎనీ స్వీట్ ఆర్ రోటీ. ఇవి అన్ని ఏరియాస్లోని తీసుకునే రెగ్యులర్ ఫుడ్ అనమాట. ఎయిదర్ వెజిటేరియన్స్ ఆర్ నాన్ వెజిటేరియన్స్. ఇందులో ప్రతి కాంపనెంట్ కూడా ఏదో ఒక ఫుడ్ కాంపనెంట్ కిందకే వస్తుంది. ఎనీ ఫుడ్ కాంపోనెంట్ మనం తీసుకునేది ఏదైనా కూడా అందులోకి వస్తుంది. ఓకే, లెట్ us సీ మ్యాక్రోన్యూట్రియంట్స్. వాట్ ఆర్ అబౌట్ మ్యాక్రోన్యూట్రియంట్స్? మ్యాక్రోన్యూట్రియంట్స్ ఏంటేంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ మన బాడీకి ఎక్కువగా అవసరమయ్యేవి. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే మినరల్స్ అండ్ విటమిన్స్. మినరల్స్ అంటే కాల్షియం, ఐరన్, పొటాషియం ఇలాంటివి. విటమిన్స్ ఏ, డి, ఈ, కే, బి, సి ఇలాంటి విటమిన్స్ ఇవన్నీ కూడా మనకి మైక్రోన్యూట్రియంట్స్ తక్కువగా మన బాడీకి అవసరమయ్యేవి. లెట్ us సీ మ్యాక్రోన్యూట్రియంట్స్ అబౌట్స్ కార్బోహైడ్రేట్స్. వాట్ ఆర్ కార్బోహైడ్రేట్స్? కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటి, అవి మన బాడీకి ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూకోజ్, మన బాడీకి గ్లూకోజ్ ఎనర్జీని ఇస్తాయి. మెయిన్ ఎనర్జీ సోర్సెస్ మనకి కార్బోహైడ్రేట్స్. ఇక్కడ మనం కార్బోహైడ్రేట్స్ టెస్ట్ కూడా చూద్దాము. టెస్ట్ కూడా నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ కార్బోహైడ్రేట్స్, హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఏంటో నేను పిక్చర్లో మీకు నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, సెరియల్స్, సీడ్స్, నట్స్ అండ్ బీన్స్. మనం రెగ్యులర్గా తీసుకున్న రైస్, రోటీస్, ఇంకా సెరియల్స్, సజ్జలు, కొర్రలు ఇలాంటివి ఎవరు తీసుకుంటారో అవన్నీ, జావర్స్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే కార్బోహైడ్రేట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రతి కాంపోనెంట్, ప్రతి ఫుడ్లోని ఏ కాంపోనెంట్ ఉందని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీస్ ఆర్ ద healthy carbohydrates giving us energy. Now how to test the carbohydrates? మనం కార్బోహైడ్రేట్స్ని ఎలా టెస్ట్ చేయొచ్చు? జస్ట్ ఇక్కడ చూడండి, స్టార్చ్ అని కనిపిస్తుంది, అదే కార్బోహైడ్రేట్స్. ఆ టెస్ట్ ట్యూబ్ ఏ కలర్లో మారిందమ్మా? డార్క్ కలర్, బ్లాక్ కలర్లో మారింది. లెట్ us ద టెస్ట్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన టెస్ట్ని నేను మీకు ఎలాబరేట్గా చెప్తున్నాను. పొటాటో స్లైస్ తీసుకొని దానిపైన అయోడిన్ని మనం టెస్ట్ చేస్తే 6th క్లాస్లో చదివాం, అయోడిన్ టెస్ట్ స్టార్చ్కి యూస్ చేస్తాం. అది ఏ కలర్లో మారాలి? బ్లాక్ కలర్లో మారాలి. దట్ ఈజ్ అబౌట్ స్టార్చ్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రోటీన్స్ మన బాడీ బిల్డింగ్కి చాలా 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 అవసరం. చిల్డ్రన్, అడాలసెంట్స్ అందరికీ కూడా, ముఖ్యంగా చిల్డ్రన్కి ప్రోటీన్స్ చాలా అవసరం. ఎందుకంటే బాడీ బిల్డింగ్, బాడీ గ్రోత్కి ప్రోటీన్స్ కావాలన్నమాట. సో మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్స్ ఏంటంటే దాల్, పప్పుల్లో, పల్సెస్లో ఉంటుంది. నెక్స్ట్, హౌ టు టెస్ట్ ప్రోటీన్స్ని మనం ఎలా టెస్ట్ చేయాలి? ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ అండ్ కాపర్ సల్ఫేట్ ఈ 2 లిక్విడ్స్ని తీసుకుంటున్నాం. NaOH సోడియం హైడ్రాక్సైడ్, CuSO4 కాపర్ సల్ఫేట్ని తీసుకుంటున్నాం. తీసుకుని ఏదైనా ఫుడ్ ఐటమ్ని టెస్ట్ ట్యూబ్లో వేసి అందులో మనం ఈ లిక్విడ్ 2 లిక్విడ్స్ రూపంలో 10% అండ్ 2%, NaOH 10%, CuSO4 2% మనం అందులో వేయడం వల్ల అది ఎలా మారుతుందమ్మా? వైలెట్ కలర్లోకి చేంజ్ అవుతుంది ఫుడ్. అలా చేంజ్ అయిందంటే అందులో ప్రోటీన్స్ ఉన్నాయి. నెక్స్ట్, గోయింగ్ టు ఫ్యాట్స్. వాట్ అబౌట్ ఫ్యాట్స్ గురించి ఏంటి? మన బాడీకి కావలసిన ఎనర్జీ సోర్సెస్ అండ్ అలాగే మన బాడీకి ఎనర్జీ న్యూట్రియంట్స్ ఇచ్చేది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫ్యాట్స్ ఎక్కువగా ఇస్తుంది. ఆయిల్స్, మనం తీసుకునే ఆయిల్స్ కావచ్చు, ఘీ కావచ్చు, ఇవన్నీ.
లెట్ us see టెస్ట్ అబౌట్ ఫ్యాట్స్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. జనరల్గా టేక్ ఎ పేపర్ అండ్ రబ్ ఆన్ ఏ గ్రౌండ్ నట్ ఆర్ ఎనీ కోకోనట్ లైక్ దీస్. ఇలా మీరు రబ్ చేస్తే ఆ పేపర్ ఎలా మారాలి? ట్రాన్స్కిలెంట్. ఇట్ షుడ్ బి చేంజ్డ్ ఇన్ టు ట్రాన్స్కిలెంట్. దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ ద ఫుడ్ కాంపోనెంట్ హ్యాస్ ఫ్యాట్స్ ఇట్ సెల్ఫ్. These are about carbohydrates, proteins and fats. Okay students, let's move to micronutrients, vitamins and minerals. చాలా డీటెయిల్డ్గా విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి మీకు నేను ఇప్పుడు చెప్తాను. Okay, here vitamins. What are the vitamins? We have A, D, E, K, B, C. ఓకే, వాట్ అబౌట్ ఏ విటమిన్ గురించి ఏంటి, బి విటమిన్ గురించి ఏంటి, ఇవన్నీ ఒకసారి మీకు చెప్పేస్తాను నేను. ఏ విటమిన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్నే రెటినాల్ అంటారు. ఐకి సంబంధించి మన బాడీ ఆర్గాన్, వన్ ఆఫ్ ది ఆర్గాన్ అయిన ఐకి సంబంధించి విటమిన్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ ఐకి సంబంధించి మనకి ఇందులో ఉంటాయి చూడండి, విటమిన్ సి, ఆరెంజెస్ అండ్ అలాగే క్యారెట్, లీఫీ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిట్లోని మనకి ప్రెజెంట్ అవుతాయి. నెక్స్ట్ విటమిన్ సి మనకి దీన్నే ద నేమ్ ఆఫ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద విటమిన్ సి ఈజ్ ఆస్కార్బిక్ యాసిడ్. ఇట్ ప్రెజెంట్స్ ఇన్ ద సోర్ ఫ్రూట్స్. పుల్లగా ఉండే ఫ్రూట్స్లోని మనకి విటమిన్ సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ విటమిన్ డి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సన్షైన్ విటమిన్. మనకి సన్ నుంచి డైరెక్ట్గా వచ్చే రేస్ నుంచి మనకి దొరికేది విటమిన్ డి. ఓకే, దీనివల్ల మన బోన్స్ స్ట్రెంథెన్ అవుతాయి. నెక్స్ట్ విటమిన్ ఈ సోర్సెస్ చూడండి ఒకసారి ఎందులో దొరుకుతున్నాయో. మ్యాంగో అండ్ స్పినాచ్, ఆలివ్ ఆయిల్, వీటన్నిటిలో విటమిన్ ఈ మనకి ఎక్కువగా పోమ్గ్రెనేట్లో దొరుకుతుంది. నెక్స్ట్ టెస్ట్ ఫర్ విటమిన్ సి టెస్ట్ ఎలా చేయాలి? విటమిన్ సి తీసుకుని మనం అందులో విటమిన్స్ ఏదైనా ఫ్రూట్ ఆరెంజ్ ఫ్రూట్ తీసుకుని దాంట్లో మనం ఈ ఐరన్ సొల్యూషన్ వేయడం వల్ల కలర్లెస్ అవుతుంది. అప్పుడు మనకు అది విటమిన్ సి ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ విటమిన్ కే, వీఆర్ మూవింగ్ టు విటమిన్ కే. ఇట్ ఈజ్ హెల్పింగ్ ఇన్ అవర్ మనకి బ్లడ్ క్లాట్ పర్ఫెక్ట్గా అవ్వడం కోసం విటమిన్ కే అనేది యూజ్ అవుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మూవింగ్ టు డైటరీ ఫైబర్స్. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా ఈ డైటరీ ఫైబర్స్ లేకపోతే మనకి ఫుడ్ డైజెషన్ అవ్వదు. రఫేజెస్ అండ్ బోవెల్ మూమెంట్స్, మన బాడీలో తీసుకున్న ఫుడ్ని బోవెల్ మూమెంట్స్ అవ్వడానికి అండ్ కాన్స్టిపేషన్ తగ్గించడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు బ్యాలెన్స్డ్ డైట్. వాట్ అబౌట్ బ్యాలెన్స్డ్ డైట్? బెటర్ హెల్త్. బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకి హెల్దీగా కంప్లీట్గా మనం నడవడానికి మనకి యూజ్ అయ్యేది బ్యాలెన్స్డ్ డైట్. అండ్ వాటర్. ఇప్పుడు నేను చెప్పిన కాంపోనెంట్స్ అన్నీ తీసుకుంటూ వాటర్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే దట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్. తీసుకున్న ఫుడ్ ఐటెంలో మనకి అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. లెట్ us మూవ్ అబౌట్ వాటర్. హౌ ద వాటర్ ఈజ్ యూజ్డ్ టు అవర్ బాడీ. మన బాడీలో మ్యాక్సిమం పార్ట్ 95% to 97% ఆఫ్ అవర్ బాడీ మేడప్ విత్ వాటర్. ప్రతి ఆర్గాన్కి వాటర్ అవసరం అండ్ అలాగే ప్రతి అవసరానికి కూడా వాటర్ అవసరం. సో వీ టేక్ వాటర్ ఫర్ బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడం కోసం అండ్ మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వడం కోసం అండ్ అలాగే గ్యాసెస్ తక్కువగా ఫామ్ అవ్వడం కోసం. ఎవరికైనా యాంటాసిడ్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ రకంగా మనం వాటర్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే మన బాడీ అంత బాగా వర్క్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో వాటర్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ డైటరీ అండ్ అవర్ బ్యాలెన్స్డ్ డైట్ హియర్. ఓకే, మనం ఇందాక చెప్పుకునే డైటరీ ఫైబర్స్లో మన స్ప్రౌట్స్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్తే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ బెస్ట్ ఫర్ అవర్ హెల్త్. మనం తీసుకునే ఫుడ్కి, బయట తీసుకునే జంక్ ఫుడ్కి అండ్ అలాగే హోమ్ మేడ్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఒకసారి మన ఇంట్లో చేసే ఫుడ్ ఎంత టెంప్టింగ్గా, ఎంత టేస్టీగా అనిపిస్తాయో. ఇవన్నీ వదిలేసి బయట జంక్ ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ పాడవడమే కాకుండా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒబేసిటీ వస్తుంది. ఇవన్నీ మనకి చాలా 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 ప్రాబ్లమేటిక్ అవుతున్నాయి. మీరు సరిగ్గా నోటీస్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ మన చేతుల్లోనే ఉందన్నమాట.
మన ఫుడ్, మన డైజెషన్, మన హెల్త్ మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. దీని గురించి ఎన్ఐఎన్ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది హైదరాబాద్లో ఉంది. ఇది 1918లో దీన్ని ఇట్స్ ఫౌండెడ్ ఇన్ 1918. సో ఈ ఇన్స్టిట్యూషన్లో ఏంటి సర్వేలు జరుగుతాయి అంటే దీనివల్ల మాల్ న్యూట్రిషన్ అంటే సరిగ్గా న్యూట్రిషన్ అందకుండా ఎంతమంది ఉన్నారు, ఆ న్యూట్రిషన్ అందాలంటే ఏమేమి చేయాలి, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, సరిగ్గా ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల క్వాషియర్కర్, మెరాస్మస్ అండ్ ఒబేసిటీ ఇలాంటి నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనకి చాలా వస్తూ ఉంటాయి. వాటి నుంచి హౌ కెన్ దే సర్వే ద పీపుల్, ఈ పీపుల్ని ఎలా సర్వే చేయొచ్చు అనే దాని గురించి వీళ్ళు ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ట్రై చేస్తుంది. అండ్ FSSAI, దీన్ని ఎప్పుడైనా మీరు చూసారా, ఏదైనా ఫుడ్ మెటీరియల్ మీద కానీ ఆ ప్యాకేజ్ మీద కానీ ఎప్పుడైనా దీన్ని మీరు నోటీస్ చేశారా? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అగైన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న ఫుడ్ సేఫ్టీ, ఈ సేఫ్టీ ఎంతవరకు ఉందో చూసి దాన్ని బట్టి ఫుడ్ రిజిస్ట్రేషన్ కోసం లైసెన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ లెసన్ ఇన్ అబౌట్ ఫుడ్ అండ్ అవర్ హెల్త్. ఓకే, మనం తీసుకునే ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అయ్యి ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి, ఆర్గానిక్. అండ్ దెన్ తీసుకునే మెథడ్స్ బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్ యూస్ చేసి ఉండడం బెటర్. మీకు నేను ఓన్గా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాకుండా. అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎవరైనా చూసేటట్టయితే దీని మీద కూడా వాళ్ళ స్టూడెంట్స్ చేత ఎక్సర్సైజెస్ చేయించడం వల్ల దే కెన్ గెయిన్ ద మోర్ నాలెడ్జ్. టెక్స్ట్ బుక్లో ఉన్నవే కాకుండా ఇవి కూడా నేను మీకు తీసుకొచ్చాను. ఎవ్రీ స్కిల్కి సంబంధించి నేను క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు అందిస్తున్నాను. దీస్ ఆర్ బెటర్ టు get better knowledge about food for health lesson for 7th class students. Okay students, if you have any doubts please contact me in the comment section. And ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సజెషన్స్ కానీ డౌట్స్ కానీ నాకు కామెంట్స్లో షేర్ చేయండి.